నాగచైతన్య సమంత జంటగా నటించిన ఏం మాయ చేసావే సినిమా కథను మహేష్ బాబు కోసం రాశారు దర్శకుడు గౌతమ్ వసుదేవ్ మీనన్. ఒరిజినల్ ప్లాన్ అయితే అందులో చిరంజీవి కూడా ఉన్నారు. స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసిన తమిళ దర్శకులలో గౌతమ్ వసుదేవ్ మీనన్ ఒకరు. తమిళంలో తీసిన ఘర్షణ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. అయితే ఏం మాయ చేసావే సినిమాను తెలుగు తమిళ భాషలలో వేరువేరు హీరోలతో షూట్ చేశారు. ఆ కథను తెలుగు హీరో కోసమే రాశానని తాను తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు తెలియజేశాడు. మహేష్ బాబు కోసం రాసిన కథ. ఏం మాయ చేసావే సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంత జంటగా నటించారు. జోష్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన నాగచైతన్యకు అది అంత మంచి విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ తీసిన సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఈ కథను నాగచైతన్య కోసం రాయలేదని, సూపర్ స్టార్ మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకొని రాశానని తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ వసుదేవ్ మీనన్ చెప్పారు. ఏం మాయ చేసావే కథ గుర్తుందా? అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా హీరో కనిపిస్తాడు. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో నాగచైతన్య పనిచేస్తున్నట్లు చూపించారు ఆ సినిమాలో. మహేష్ బాబు కోసం కథ రెడీ చేసినప్పుడు హీరో క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా రాశారు గౌతమ్ వసుదేవ్ మీనన్. ఏం మాయ చేసావే సినిమాను తెలుగులో ఒక సూపర్ స్టార్స్ తో చేయాల్సి ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ లోనే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసింది అని గౌతమ్ మీనన్ చెప్పారు. ఆయన మహేష్ బాబు పేరు ఎక్కడా తీయలేదు, కానీ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది సూపర్ స్టార్ ఫ్యామిలీ అని చెప్పడంతో మహేష్ కోసం కథ రాశారని అర్థమైంది. నేను రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ కథలో కాస్త సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కథలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హీరోగా పనిచేస్తారు. ఆ అబ్బాయితో స్టార్ హీరోకి మంచి రిలేషన్ ఉంటుంది. అబ్బాయి డిస్టర్బ్డ్గా ఉండడంతో చిరంజీవి గారు అడిగితే తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుందని చెప్తాడు. అప్పుడు హెలికాప్టర్ వేసుకొని అక్కడికి వెళ్తారు. అలా కథను రాసుకున్నాను, కానీ సూపర్ స్టార్ ఒక యాక్షన్ కథ కావాలని అడిగారు. అప్పుడు కొత్తగా వాళ్ళతో సినిమా చేశా అని గౌతమ్ వసుదేవ్ మీనన్ చెప్పారు. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన బ్రూస్ లీ గుర్తుందా? ఆ సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? ఇప్పుడు గౌతమ్ మీనన్ చెప్పిన కథ కాస్త దగ్గరగా ఉంటుంది. ఏం మాయ చేసావే సినిమాలో హీరో అసిస్టెంట్ డైరెక్టర్ అయితే, బ్రూస్ లీ సినిమాలో హీరోలకు బదులు యాక్షన్ సీన్స్లో చేసే డూప్ క్యారెక్టర్ చేశారు రామ్ చరణ్. అతను చిరంజీవి సినిమాకు పనిచేస్తూ ఉంటాడు. క్లైమాక్స్ వచ్చేసరికి తాను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంటే ఆ విషయం చిరంజీవికి చెప్తాడు. హెలికాప్టర్ వేసుకొని చిరు వెళ్తాడు. అదన్నమాట సంగతి.